ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ దాదాపు 70,000 మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడిన చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఆ సంగతి అటు ఉంచితే సినిమా అనేది ఎంత శక్తివంతమైనదో పవన్ కళ్యాణ్ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి అవడానికి, మంత్రి అవడానికి సినిమానే కారణం. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి ఎంతో బాగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేసింది సినిమానే అనడంలో ఎలాంటి సందేహమే లేదు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. వీరమల్లు సినిమా ప్రారంభమైన తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు వీరమల్లు సినిమాతో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ గానే షూటింగ్ ని జరుపుకున్నాయి. పైగా వీరమల్లు గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే పుకార్లు వ్యాపించాయి. దీంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం రంగంలోకి దిగి మూవీ ఆల్రెడీ 50% అయిపోయిందని చెప్పాడు. పైగా చిన్నపాటి టీజర్ ని కూడా రిలీజ్ చేశాడు. టీజర్ ఒక రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకొక న్యూస్ వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అదేమిటంటే జూన్ చివరి వారం నుంచి లేదా జూలై మొదటి వారం నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ కి సమాచారం ఇచ్చాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి కొన్ని రోజులు కూడా కాలేదు. పైగా మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఇంకా కుదురుకోలేదు. అలాంటిది సినిమాకి పవన్ కళ్యాణ్ వెంటనే ప్రాధాన్యత ఇస్తున్నాడు. తన వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకూడదని పవన్ కళ్యాణ్ తాపత్రయానికి ఫ్యాన్స్ హాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అదే విధంగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లకు కూడా కొంచెం లేట్ గా అయినా డేట్స్ కేటాయిస్తాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవిలో ఉండగానే మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం చూస్తుంటే అందరికీ పెద్ద అయిన సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగానే శ్రీనాథ కవి సార్వభౌముడు షూటింగ్ లో ఆయన పాల్గొనడం జరిగింది. అలా అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్మాతల శ్రేయస్సు గురించి ఎంతో ఆలోచిస్తూ వెంటనే షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.